ప్రయాసపడతామో ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని, ఏ భారం లేనోడిని, ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆటాడుకుంటుంది, ఆకర్షణలు ఆటాడుకుంటాయి. పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు, అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. గురి లేని బతుకులు ఏముంది? ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది? ఒక కర్తవ్యం, కార్యదీక్ష, నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థమేముంది? పిచ్చికొక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. చివరికి శూన్యంగా మిగిలిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎటు పడితే అటు నడిపించబడతా ఉంటారండి. కానీ గురి కలిగిన వాళ్ళు, ఒక భారం కలిగిన వాళ్ళు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు. ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు. ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది.